ఇది దావీదు ప్రార్థన. దావీదు దేవునికి చేసిన ప్రార్థన అండి. యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొరను అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. కపటమైన పెదవుల నుండి రాలేదయ్యా, నేను ప్రార్థన చేస్తున్నాను, నా పెదవులు యథార్థమైన మాటలే పలుకుతున్నాయని దావీదు మహారాజు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. న్యాయమును ఆలకించుము, నా మొరను అంగీకరించుము ప్రాధేయపడుతున్నాడు. అక్కడ నా ప్రార్థనకు చెవియొగ్గుము, అది కపటమైన పెదవుల నుండి వచ్చిన కాదు. అంటే తనకి యథార్థమైందో కాదు అనేది మన అంతరంగానికి మనకే తెలుసు. మన మాట స్వచ్ఛంగా ఉందా కపటంగా ఉందా అనేది మనకే తెలుస్తుంది. కాబట్టి అందుకే దావీదు మహారాజు కూడా కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు అని దేవునితో చెప్తున్నాడు. నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చినగాక, నీ కనుదృష్టి న్యాయముగా చూసు. అంటే దేవుని దగ్గర నుంచే తీర్పు కోరుకుంటున్నాడు. మనుషుల తీర్పు, మనం తీర్చుకునే తీర్పు కాదు, దేవుని దగ్గర నుంచే తీర్పు కోరుకుంటున్నాడు. నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చినగాక, నీ కనుదృష్టి న్యాయముగా చూసు. ఆయన అంటే న్యాయవంతుడు కాబట్టి న్యాయమైన తీర్పే తీరుస్తాడు. అందుకే దేవుని వైపు మనం చూడాలి. మన అంతరంగాన్ని ఎరిగిన దేవుడు. మనం మనుషులకి కనబడేటప్పుడు ఏమనిపిస్తుంది? వాళ్ళు అబద్ధమేమో అనుకుంటారు, మోసమేమో అనుకుంటారు, మన పై వేషాన్ని చూస్తారు, పరిస్థితిని చూస్తారు, కానీ అంతరంగాన్ని వాళ్ళు చూడలేరు. కాబట్టి మనుషుల తీర్పు వేరుగా ఉంటుంది, దేవుని తీర్పు వేరుగా ఉంటుంది. అందుకని దేవుని తీర్పు కోసమే దావీదు మహారాజు చూస్తున్నాడు. నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చిన కాక, నీ కనుదృష్టి న్యాయముగా చూచు. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. నీ నోటి మాట చేత నేను అతిక్రమింపను. నోటి మాట చేత అతిక్రమింపడంట. ఏది కూడా అతిక్రమం చేయలేడు. నోటి మాట చేత ఆయనకై ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు దావీదు మహారాజు దేవుని ఎదుట. అంటే రాత్రి వేళ నీవు నన్ను దర్శించి, అంటే దేవుడు రాత్రి వేళ దర్శిస్తాడని ఆయన తెలుసు కాబట్టి నా హృదయం పరిశీలించు. మనం పడుకున్నప్పుడు లేచినప్పుడైనా దేవుడితో సహవాసం కలిగిన వారమైతే ఆయన తీర్పులోనే మనం ఉంటాం. నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయో కానరాలేదు. నోటి మాట చేత నేను అతిక్రమం చేయలేనని మహాటంగా చెప్తున్నాడు. ఎందుకు? ఎప్పుడు చెప్పగలము? దేవుని ఎదుట మనం యథార్థంగా ఉన్నప్పుడు దేవుని ఎదుట యథార్థంగా పలకగలం. మన యథార్థతే దేవుని ఎదుట, మన అంతరంగంలో కపటం లేకపోతే, మోసం లేకపోతే దేవుని ఎదుట మనము సాక్ష్యం ఇవ్వగలం. అందుకనే రాత్రి వేళ నువ్వు నన్ను దర్శించి నా హృదయాన్ని పరిశీలించి. హృదయాన్ని, అంతరంగాన్ని పరిశీలించేవాడు దేవుడు ఒక్కడే. దాన్ని బట్టి తీర్పు తీర్చాలని కోరుకుంటున్నాడు. అది న్యాయమైన తీర్పు. న్యాయవంతుడు ఒక్కడే, అన్యాయం చేయడు, మోసం చేయడు. కాబట్టి దేవుని వైపు చూస్తున్నాడు. మనుషుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గముల తప్పించుకొనుటకై నీ నోటి మాటలను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. అంటే తప్పించుకుంటున్నాడు, నోటి మాటల నుంచి తప్పించుకుంటున్నాడు, బలాత్కారుల మార్గం నుంచి కూడా తప్పించుకుంటున్నాడు. మనుషుల కార్యముల విషయం అయితే మనుషులు చేసే పనులన్నిటి నుంచి ఆయన్ని దూరం వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఏదైనా మనకు ఆయాసకరమైన మాటలే కానీ క్రియలే కానీ ఉన్నప్పుడు మనం అక్కడి నుంచి తప్పుకోవాలి. వాటిల్లో చిక్కుకొనకూడదు. చిక్కుకున్నప్పుడు మనకు అవి బాధ పెడుతుంటాయి, కృంగ చేస్తుంటాయి అన్నమాట. బలాత్కార మార్గములను తప్పించుకొనుటకై నీ నోటి మాటలను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. దేవుడు మాట ఇచ్చాడు తప్పించుకోమని. అంతరంగాన్ని పరిశీలించి న్యాయం తీర్చి దేవునికి అప్పగించుకొని ఉన్నాడు. కాబట్టి దావీదు మహారాజు మనుషుల చేతికి అప్పగించబడాలని ఆయన అనుకోవటం లేదు. కాబట్టి ప్రతి విషయంలో
తప్పించేవాడు దేవుడు అని నిరీక్షిస్తున్నాడు కాబట్టి ఆ తప్పుకుంటూ ఆయన దేవుని నోటి మాట కోసమే చూస్తున్నాడు. నీ మార్గంలో యందు నా నడతలను స్థిరపరచుకొని ఉన్నాను, నాకు కాలు జారలేదు. ఆయన మాటలు ఎందే స్థిరపరచుకొని నడతలన్నీ, ఎందుకంటే దేవునికి ఇష్టమైన నడతే నడుస్తున్నాడు దావీదు మహారాజు. ఏది తప్పటడుగు వేయడం లేదు, ఏది ఆయన్ని ఆలోచన చొప్పున వేయటం లేదు. నా కాలు జారలేదు అంటున్నాడు. కాలు జారకుండా ఉండాలి అంటే మనం కాలు జారు చోటనే ఉంటుంది, కానీ మాట తప్పిపోయే దానిలోనే ఉంటాం. దాని నుంచి స్థిరపరిచి బలపరిచి నిలబెట్టేవాడు దేవుడు. కాబట్టి దేవుడికి అప్పగించుకొని మనము కూడా దావీదు మహారాజు లాగా ప్రతి అవయవాన్ని దేవునికి అప్పచెప్పి ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను, దేవా నీవు నాకు ఉత్తరం ఇచ్చినవు, నాకు చెవికి నా మాట ఆలకింపు. నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను, దేవా నీవు నాకు ఉత్తరం ఇచ్చింది. ఎందుకంటే నమ్మకం అన్నమాట. మొరపెట్టుకున్నప్పుడు దేవుడు వినే దేవుడు కాబట్టి నా ప్రార్థన ఆలకిస్తాడు, జవాబిస్తాడని ఆయన నమ్ముకొని ఉన్నాడు. నాకు చెవికి నా మాట ఆలకింపు. ఏ మాట వినకుండా ఉండద్దయ్యా, నేనంతా నా అంతరంగాన్ని నీ ముందు కుమ్మరిస్తున్నాను. నా హృదయాన్ని పరిశోధించేవాడు నువ్వు కాబట్టి నీ దగ్గర నేను ఏది దాచుకొనక మొరపెట్టుచున్నానని దావీదు మహారాజు ప్రార్థన చేస్తున్నాడు. నీ శరణు చొచ్చిన వారిని వారి మీదికి లేచి వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా అంటే ఆయన శరణు చొచ్చిన వారి మీదకి లేచి వారిని కుడి చేతిలో నుండి తప్పించేవాడు. అంటే వాళ్ళ చేతులకు చిక్కకుండా తప్పించేవాడు కూడా దేవుడు. ఎదురుకు పోతున్నప్పటికి కూడా వాళ్ళ అంటే దగ్గరలో సమీపంలో ఉన్నప్పుడు వాళ్ళకి కనబడకుండా చేసేవాడు దేవుడు. వాళ్ళ చేతులకు చిక్కలేదు, దాచేస్తాడన్నమాట. తను నమ్మిన బిడ్డల్ని ఎప్పుడు వదిలిపెట్టే దేవుడు కాదు, ప్రతి క్షణంలో నిలబెడతాడు. నీ కృపాతిశయములను చూపుము, ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడు. కనుపాపను ఎట్టగా అంటే ఏ కంట్లో ఏ దుమ్ము ధూళి పడుతుందంటే మన కనుపాప ఏం చేస్తుంది, వెంటనే కళ్ళు మూసుకుంటాయి. అట్టనే నన్ను దాచుము అంటున్నాడు. కనుగుడ్డుని కనుపాప ఎట్ట దాస్తుందో నన్ను వారి కళ్ళకి కనబడకుండా వాళ్ళ చేతులు చిక్కకుండా నన్ను కాపాడయ్యా, రక్షించయ్యా అని దావీదు మహారాజు మొరపెడుతున్నాడు. నన్ను లయపరచుకోరు వారు దుష్టులను పోగొట్టి కాపాడు, నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండాను నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచు. ఆయన గుహల్లో ఉన్నాడు. ఎంతోమంది సౌలు మహారాజు పంపించినప్పుడు సైన్యాన్ని పంపించినప్పుడు ఆ సైన్యానికి కూడా చిక్కకుండా దావీదు మహారాజుని తప్పించి కాపాడాడు. ఒక్క క్షణము దేవుడు వదిలిపెట్టుంటే దావీదు మహారాజు చిక్కుంటే సౌలు మహారాజుకి ఏం చేసి ఉండేవాడు, చంపేసి ఉండేవాడు. ఆ రోజు ఆయన చనిపోయినాడు. ఇంత దావీదు కీర్తన మనకు అందే కాదు. ప్రతి ప్రార్థన ఆలకించే దేవుడు. ఎందుకంటే దేవునికి యథార్థంగా ఉన్నాడు కాబట్టి దావీదు మహారాజు ఆయన చేతికి మోసము కాబట్టి ద్వేషంతో నిండి ఉన్న సౌలు నుంచి తప్పించి కాపాడాడు. ఎంతమంది ప్రాణశత్రువుల చేత చిక్కకుండాను నీ రెక్కల నీడను నన్ను దాచు అంటే ఆ నమ్మకము దావీదు మహారాజుకు ఉన్నది కాబట్టి అప్పగించుకున్నాడు. వారు తమ హృదయాలను కఠినపరుచుకొని వారు తమ హృదయం కఠినపరుచుకొని ఉన్నారు, వారి నోరు గర్వముగా మాట్లాడు. అంటే ఆయన హృదయం కఠినమైపోతా ఉంది రోజు రోజుకి. అల్లుడు అనేది కూడా లేదు, సగం రాజ్యం ఇచ్చానన్న ధ్యాస కూడా లేదు. వాడుకున్నాడు అవసరమైనప్పుడు, కానీ ఇక్కడ ప్రతి క్షణము ఆయన్ని చంపేసేయాల, ఆయన నాశనం చేయాల, ఘనపరచబడనీయకూడదని. కానీ దేవుడు ఎన్నుకున్న బిడ్డని ఎప్పుడు ఎవరు ఏమీ చేయలేరు. దేవుడు ఆయన్ని అభిషేకించుకొని పంపించాడు కాబట్టి దావీదు మహారాజుని ఆయన కనుపాపలా కాపాడుకున్నాడు, ఆయన రెక్కల నీడలో దాచుకున్నాడు.
మా అడుగుల జాడను గుర్తుపట్టి అడుగుల జాడలను గుర్తుపట్టి వారిప్పుడు మమ్ము చుట్టుకొని ఉన్నారు. మమ్మల్ని నేలను కూల్చుటకు గురి చూచుచున్నారు. అడుగులు కూడా గుర్తుపట్టి వెంబడించి తరిమి ఇంతసేపు నిద్రాహారాలు లేకుండా దావీదు మహారాజును అంత తరిమారనమాట. అంత ప్రయాసలో కూడా దేవుని స్మరించటం, దేవునికి విజ్ఞాపన చేయటం, దేవుని ప్రార్థించటం, ఆశ్రయించటం, అవి దావీదు మహారాజు వదిలిపెట్టలేం. మనమైతే ఏం చేస్తాం? ఆ స్థితిలో ఏడుస్తూ కూర్చుండిపోతాం, దిగులు చెందుతాం, నిరాశతో నిస్పృహలో చిక్కుకుపోతాం. కానీ అవన్నీ ఆయన పక్కన పెట్టి పూర్తిగా దేవునిపై ఆనుకున్నాడు. వారు చీల్చుటకు ఆతురపుడు సింహం వలె చాటైన స్థలంలో కొంచెం పొదమ సింహం వలె ఉన్నారు. అంటే ఇంకా సింహం అక్కడ ఉందంటే మనం ఎంత భయపడిపోతాం, దాని నుంచి తప్పించుకోలేము, దాన్ని ఎదురొట్టలేము అనేది ఎంతో భయపడిపోతాం. ఆ విధంగా మనుషులు కూడా క్రూరంతో ఉన్నారంట. అటువంటి మనుషుల నుంచి కూడా రక్షించాడు దేవుడు. వాళ్ళ కళ్ళకి చిక్కకుండా, చేతులకు చిక్కకుండా, వాళ్ళ బాణాలకు కానీ వాళ్ళ కత్తికి కానీ అప్పచెప్పకుండా దేవుడు రక్షించాడు. యెహోవాలేమో వారిని ఎదుర్కొని వారిని పడగొట్టుము, దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షించు. అంత విశ్వాసం ఉంచాడన్నమాట. అంటే నా పక్షంగా యుద్ధం చెయ్యయ్యా, నాకు కత్తి లేదు, ఏ ఆధారం లేదు, నా బలం లేదు అని పూర్తిగా దేవుని మీద ఎంతో మందిని జయించాడు తన కత్తి చేత. కానీ ఇప్పుడు కత్తితో చెయ్యాలనుకోవటంలో, కత్తి మీద ఆధారపడాలనుకోవటంలో, బలం మీద ఆధారపడాలి, కేవలం దేవుని మీదనే ఆనుకున్నాడు. లెమ్ము యెహోవా లెమ్ము, వారిని ఎదుర్కొని వారిని పడగొట్టుము, దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్ష. ఆయన నోటి మాట చాలు ఖడ్గము వంటిది. దేవునికి కత్తి వేరే కత్తి అవసరం లేదు, ఒక మాట అందరినీ తరిమిన స్థితి ఏర్పడింది. దేవుణ్ణి రక్షించుకున్నాడు, దావీదుని రక్షించుకున్నాడు దేవుడు. లోకల చేతిలో నుండి ఈ జీవిత కాలంలోనే తమ పాలు పొందిన ఈ లోకల చేతిలో నుండి నీ హస్తబలం చేత నన్ను రక్షింపు. నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు, వారు కుమారులు కలిగి తృప్తి పొంది తమ ఆశని తమ పిల్లలకు విడిచిపెట్టు. అంటే ఈ జీవిత కాలంలోనే తమ పాలు పొంది ఉన్నారంట. దేవుడిచ్చే పాలుని, స్వాస్థ్యాన్ని పొందుకొని ఉన్నారు. ఎందుకంటే లోకల చేతిలో నుండి విడిపించి, పరిస్థితి నుంచి, అన్నిటి నుంచి తీసుకొచ్చి ఈ జీవిత కాలంలో అంటే జీవించి ఉండగానే నా పాలు పొందిన ఈ లోకల చేతిలో నుండి నీ హస్తబలం చేత నన్ను రక్షించుము, నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు. లోకల చేతిలో నుండి నీ హస్తబలం చేత నన్ను రక్షించుము అంటున్నాడు. లోకలందరూ ఏకమైనప్పటికీ కూడా ఏమీ ఆయనకు భయం లేదు. ఎందుకంటే ఆయన రక్షించే దేవుడు ఉన్నాడు, ఆయనకిచ్చే ప్రతిదీ దేవుడు అనుగ్రహించే దేవుడు అన్నాడు. అందుకే నీ హస్తబలం చేత నన్ను రక్షింపుము, నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు, వారు కుమారులు కలిగి తృప్తి నొందుదురు, తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు. అంటే నమ్మకం ఉండి జీవిస్తాను, చేస్తాను, పాలు పంచుకుంటాను, తృప్తి పొందుతాను, దేవుడు అన్నీ ఇస్తాడన్న నిరీక్షణతోనే ఉన్నాడు. ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెడుతుంది. నేనైతే నీతి గలవాడనై నేను వాళ్ళందరూ ఈయన మీద వ్యతిరేకించిన వారు అన్ని అనుభవించినప్పటికీ కూడా ఏం చేస్తారు? పిల్లలకి విడిచిపెట్టిపోతారు, వాళ్ళు అనుభవించలేరు. కానీ నేనైతే నీతి గలవాడని నీ ముఖ దర్శనము చేసేదాన్ని. ఎందుకంటే అన్నిట్లో నిలబడ్డాడు, దేవుని పక్షంగానే నిలబడ్డాడు, మనుషుల్ని పోరాడలే, నా బలం ఉంది అని తిరుగుబాటు చేయలే. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనం చేసేదను, నేను మేలుకొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకోవాలి. దేవుని చూస్తానన్న ఆశ, ఆయనతో గడుపుతానన్న ఆశ దావీదు మహారాజుకి అంత బలంగా ఉంది. ఆ బలముతోనే, ఆ నిరీక్షణతోనే ఆయన స్వరూప దర్శనం
నా ఆశ తీరా తీర్చుకుంటాను. అంటే అంత ఆశ కలిగి ఉన్నాడు దేవునితో కలిసి జీవించేదానికి. మనము కూడా ఒకరోజు దేవునితో కలిసి జీవించాలనే ఆశ, ఈ ఆశ మనకుంటే ఈ లోక పోరాటాలు, ఈ మనుషులు, ఈ సాతాను ఏమి మనల్ని చేయలేవు. ఏ మాటలు మనల్ని ఏం చేయలేవు. మనకు వచ్చే కష్టాలు ఏమి చేయలేవు, నష్టాలు ఏం చేయలేవు. వాటన్నిటి వైపు చూడకుండా దావీదు మహారాజు చూసినట్టు మనం దేవుని వైపు చూస్తూ, దేవుని ఆశ్రయిస్తూ, ఆయన శరణు వచ్చి ఆయన్ని వేడుకుంటే ప్రతిదానికి ఫలితము మనము చూస్తాము. ఆయన ముఖ దర్శనం కూడా మన ఆశ తీర చూస్తాం. ఆ నిరీక్షణ కలిగి మనము మన రక్షణని నిర్లక్ష్యం చేసుకోకుండా, రక్షింపబడిన వారు కూడా రక్షింపబడి దేవుని కోసం ఆశలు ఉన్న ప్రాణాలు కలిగి మనం జీవించాలని దావీదు మహారాజు మనకి ఉపమానంగా రాసిపెట్టిన కీర్తన, ప్రార్థన. ఆయన ప్రార్థన మనకి రాసి పెట్టాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ కూడా ఈ విధంగా దేవుణ్ణి మనం దర్శించాలా, ఈ విధంగా ప్రార్థించాలా, ఈ విధంగా శరణు చొచ్చాలా, ఈ విధంగా మనల్ని ప్రతి విషయంలో ఆయనకు అప్పగించుకోవాలి. మన అంతరంగాన్ని, హృదయాన్ని అన్నిటినీ పరిశోధించి పరిశీలించే దేవుని వైపు మనం చూడాలి. కానీ ఈ లోకం వైపు, మనుషుల వైపు, మన వైపు కూడా చూసుకోకుండా మన అడుగులు స్థిరపరచుకోవాలని ఈ ప్రార్థన. దేవుడి కృపగల వాక్యం దీవించగాక. మనం ఆరాధనలోకి వెళ్దామండి. స్త్రీలలో ఇద్దరు, పురుషుల్లో ఇద్దరు ప్రార్థించవలసిందిగా కోరుచున్నాను.